ఏడుగుండలవాడ ఏకస్వరూప గోవింద ఏడుగుండల స్వామి మరి 7వ వ్రతం మీదటండి ఆ బెజవాడ దుర్గమ్మ తల్లి పిలుస్తున్నాడట. అక్కో అక్కో అక్క బెజవాడ దుర్గమ్మక్క అక్కో 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 బెజవాడ దుర్గమ్మక్క దుర్గమ్మక్క నీ తమ్ముడు వచ్చేనక్క దుర్గమ్మక్క నీ తమ్ముడు వచ్చేనక్క సుట్టం సూపులకక్క నీ కొండకు రాలేదక్క పలగక్క నీ కొండకు రాలేదక్క దేవాలక్క నా గుల్లే కట్టాలక్క అన్నమాట బెజవాడ దుర్గమ్మ తల్లి ఆలకించిందటండి. గద్దీ మీద తల్లి దద్దు పడిలేసి ఆ దద్దు పడిలేసింది దత్తారిల్లి మరణించి పిలిచిన మానవుడు ఎవరైనా పైకి చూస్తుందట. మరి తమ్ముడైన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల్లో సుందరగంటి బొమ్మలా కనపడుతున్నాడు. ఓ నా సిన్నారు తమ్ముడు శిలకలంకన్నా గారాల తమ్ముడు గజ్జలంకన్నా నన్నే పిలిచాడా. అలాగే బెజవాడ దుర్గమ్మ తల్లి మరి ఘేరవమ్మాను తోడు తీసుకుని శ్రీశైలం ఇల్లట్టుందట. నాదాలో నాదా నా ప్రేమ నాదా నా సిన్ని తమ్ముడు నన్ను పిలిచి నాదాలో నా ప్రేమ నాదా నా తమ్ముడు నన్ను పిలిచాడు. నా తమ్ముడైన వెంకటేశ్వర స్వామి నన్ను పిలిచాడు. సెలవిస్తే నేను ఇల్లొస్తాను నాదా. నాదుడు సలహాలు తీసుకుని తమ్ముడి దగ్గరకు వచ్చంటుంది. తమ్ముడా తమ్ముడా తమ్ముడెంకన్నా మరి అక్క నీ పిలిచేవు ఆ పాదన్నా వచ్చిన ఆపదేంటి తమ్ముడు వచ్చిన కష్టం ఏంటో తమ్ముడు. అక్కయ్యా నేను కష్టం అంటే చెబుతానక్క. ఇచ్చోట నాకు గుళ్ళు గోపురాలు కట్టి పెట్టాలి. నీ పేరు నాకు డబ్బు రావాలి. నా పేరు గుళ్ళు గోపురాలు కట్టాలి అన్న మాట బెజవాడ దుర్గమ్మతులు ఆలకించి అంటుందట. తమ్ముడు ఆడకూతురు అయ్యండి నీకు డబ్బు ధనము నేను ఇప్పుడు ఎలా తీసుకురావాలరా తమ్ముడు. అక్క నాకు గంపం తక్కువ ఉన్నావని వచ్చానక్క నిన్ను పిలిచేనక్క. మరి వాళ్ళు నా గుళ్ళు గోపురాలు కట్టేవనుకో ముందు ముందు ఇక్కడ పచ్చన తోరణంలాగా వెలుగుతూ ఉంటాది అని వెంకటేశ్వర స్వామి అడిగాడటండి. ఒరే తమ్ముడు నువ్వు ఒక గుడి అడిగేవా? ఎద్దేడు కొండల యావస్తు గుళ్ళు గోపురాలు కట్టిస్తాను. ఇళ్ళ మీద దుర్గ ఉంది అనిపించుకుంటాను. అలాగని తమ్ముడికి అభయమిచ్చి సన్నాపట్నమ తల్లి పారా చూసింది. అక్కడే ఉన్నారు మారు అక్కడే ఉన్నారు మారు బెరగాళ్ళు. లంబాడి వారు మారు బెరగాళ్ళండి. అంటే మన భగవంతుడికి ముందుగా ముడుపు కట్టిన వారు లంబాడి వారు. ఎడ్లను వేసుకున్న మందలేసి నిద్రపోతున్నారట. ఆ మందకాడికి బెజవాడ దుర్గమ్మ తల్లి వెళ్ళింది. ఆ మందంతా చూసింది. ఈ మందలో పడితే నా తమ్ముడు గుళ్ళు గోపురాలు తయారవుతాయి. అలాగని బెజవాడ దుర్గమ్మ తల్లి ముక్కులో నొత్తు తీసి అడ్డుగా పెట్టింది. లోకమంతా సిన్న సేటకైపోయింది. అప్పుడు మహాతల్లి జగన్మాత ఆ మందాసు తల్లి ముమ్మారు తిరిగి మందామయ్యమగాని దుబ్బో నరిగింది. మందంతా కూడా శిలారాలుగా మార్చేసింది మహాతల్లి. ఆ జగన్మాత ఈ సంగతి ఎవరికి సెలపాలి. అదుగో మోనున్నాడు పెద్ద బేరగాడు. ఊరు ఊరు తిరిగి మారు బేరగాళ్ళారా మా తమ్ముడైన వెంకటేశ్వర స్వామి తేనకొండల్లో వెలిసి పుట్టాడు. మీరు తోళ్ళు అమ్ముకున్న డబ్బుంటే రూపాయికి 5 పైసలు ముడుపు కట్టారంటే మీ సుఖాన్నున్న తొన్నాలు సుఖాన్ని ఉంటాయి. లేకపోతే దూడ కాదు కదా కూడా మిగలదు అన్నారు. ఎప్పుడైతే చల్లగా గాలేసి బల్లు తెల్లారింది. తెల్లారి పొద్దున మారు బేరగాళ్ళందరూ పైకి లేసి ఈ మందంతా చూసి గొల్లు మన గోల పడుతున్నారు. మోనున్న పెద్ద బేరగాడు వచ్చాడు. ఒరే తమ్ములారా రాత్రి మన మందలో ఎవరో దుర్గమ్మ తలపడిందట. ఆవిడ తమ్ముడు వెంకటేశ్వర స్వామి గుళ్ళు గోపురాలు కట్టుకుంటున్నారు. మనం అమ్ముకున్న డబ్బుంటే రూపాయికి 5 పైసలు ముడుపు కట్టేమంటే మన సుఖాన్ని ఉండాలి సుఖాన్ని ఉంటాయి అనగానే మారు బేరగాళ్ళందరూ కూడా కాళ్ళు స్థితిలో కడుకుని అమ్మా ముడుపు పోయిందన్నారు.
ఆ నీలో మేపులు తాగి నిలదొక్కినాయి. మరి ఎప్పుడైతే మందంతా కూడా రెక్కలేస్తున్నాయట, వారు ఒంగోలు సంతలకి ఎట్లా పట్టే బాపట్ల సంతలకి ఎడ్లు అమ్ముతుంటే, అంటే స్వామి పేరు పెట్టి అమ్ముతున్నారు కాబట్టి ఆ 100 కాసుల తోడ 200 వచ్చి 200 తోడ 400 100 కాసుల తోడ 200 వచ్చు 200 తోడ 400. స్వాముల వారికి డబ్బు రాసుల కింద పడిపోయిందటండి. ఆ రోజుల్లో మోటార్ బిల్లు పుట్టబడలేదు కాబట్టి ఈ ధనమంతా కూడా ఉప్పు సిక్కాలల్లుకుని ఏడోబరతో మోసేశారట. స్వామికి డబ్బు అంటే వచ్చింది, డబ్బు వచ్చింది, కానీ స్వామికి గుళ్ళు గోపురాలు తయారవ్వాలంటే పనివారి కావాలి. తిరుపతి దగ్గర ఉందండి పనసపడని గ్రామం. వారు చిన్న తాపీలు, చిన్న పనివారు, పెద్ద పనివారు మూల ఈ తాపేశ్వరులందరూ కూడా బయలుచ్చి స్వాములు వారు డబ్బు చూశారు. ఇది వెంకటేశ్వర స్వామి డబ్బు, మనం ముట్టుకుంటే మనకు అంటుకుంటాది. అలాగనే గోవిందరాజు గారి దగ్గరికి వెళ్ళి, బాబయ్య గోవిందరాజా, ఈనాడైన మీ తమ్ముడైన వెంకటేశ్వర స్వామి గుళ్ళు కొప్పరలు కట్టి పెడుతున్నాము, శంకుస్థాపం మీ పేరును వచ్చిందండి అనగానే గోవిందరాజు గారు బ్రహ్మదేవుడి దగ్గర ఉంటాయట వేదాలు. ఆ వేదాల కట్టడి చూసేరట. 1,00,000 కోట్ల పూజ నమస్కారాలు అందుకోవాలని రాస్తుందట. కింద పచ్చగా ఉంటే పైన పచ్చగా ఉంటుంది. మద్రాసు అంతకు వెళ్ళి 4 మనుగులు బంగారం తెచ్చి శంకుస్థాపన చేశారండి. ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటున్నాం బావగారు, ఎంతో కొంత బంగారం వేసుకుంటాం కదా శంకుస్థాపనలో. అలాగే ఆనాడు కింద పచ్చగా ఉంటే పైన పచ్చగా ఉంటుంది కదా. అలాగే 4 మనుగులు బంగారం శంకుస్థాపన చేశారండి. పనివారి పని మొదలు పెడుతున్నారు. ఒక్కొక్క తమ్మరా తాడంతా పడిగేరు, తాడంతా పడిగేరు తంబాలే ఆయన. మరి భగవంతుడికి ముందుగా గర్భగుడి కట్టి గుళ్ళో భగవంతుని ప్రతిష్ఠ చేశారు. సొడుతురగా ప్రహరీలు సుంపంగా కట్టారు, మలుపు తీసి మండపాలు కట్టారు. మన వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ప్రతిష్ఠ చేశారు. 7 కుండలవాడ వెంకటరమణ గోవింద. స్వాములు వారి గుళ్ళు 7 సంవత్సరాల 7 రోజులు మధ్యాహ్నానికి తయారైనయండి మన భగవంతుడి గుళ్ళు గోపురాలు. మరి ఈ ఎన్నాళ్ళు కూడా గొల్లవారు అచ్చమ్మ, అక్కమ్మ గారు కోడు అచ్చమ్మ గారు, ఈ పనివారందరికీ కూడా నటండి చల్లా మజ్జిగ మోసేదటండి 7వ పర్వతం మీద. అంటే ఇప్పుడు మన అనంతాల వారి గారికి ఆయన కూడా అక్కడ పనిచేసేవారటండి. అనంతాల వారు ఆయనకి కూడా చల్లా మజ్జిగ మోసేదట మహాతల్లి. మరి స్వాములు వారి గుళ్ళు గోపురాలు తయారైపోయినాయి. ఈ నేటి కాలం అంతా మనం వెళ్ళిపోతున్నాము. మరి ఇన్నాళ్ళలో మనకు మజ్జిగ మోసిన అమ్మాయికి చెల్లికి మనం ఎంతో కొంత ఇచ్చేద్దాం. అలాగనే పనివారందరూ కూడా స్వాములు వారి గుడి దగ్గర కూర్చొని చూస్తున్నారు. యథా ప్రకారంగా చల్లా మజ్జిగ పట్టుకుని గొల్లవారు వచ్చిందట. అమ్మా సిల్లులా నా సిల్లులా సిల్లులా సిల్లుల సేమంతి. మరి స్వాముల వారి గుళ్ళు తయారైనాయి. స్వాములు వారి గుళ్ళు గోపురాలు తయారైపోయినాయి అమ్మా. ఈ రోజు మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాము. మరి నీకు పొలం వస్తుందో పొలం వస్తుందో చెప్పేవంటే నీకు అప్పచెప్పి మేము వెళ్తాము తల్లి. అన్నయ్యలారా, నాకు డబ్బు మీద సుండి మజ్జిగ మొయ్యలేదు, నాకు ధనమో మీద సుండి సల్లమ్మ మీద సుండి మజ్జిగ మొయ్యలేదు, మరి ఏం కావాలి తల్లి అన్నీలారా? మరి స్వాముల వారి గర్భగుడి ఎదురుకుండాని మరి పేరెట్టి మండపం కట్టి ఎదురుకుండాను, పేరెట్టి మండపం కట్టి పేరుండి పోతాది పెద్దన్నాలారా, మీ మాటుండి పోతాది మాయన్నారా, పోతాది పెద్దన్నారా, మాటుండి పోతాది మాయన్నారా. అమ్మ
చెల్లమ్మ స్వాముల వారు డబ్బుంటే బంగారం పట్టుకొచ్చి బంగారు పూత నాటేస్తాము తల్లి. స్వాములు వారి డబ్బు లేదు అన్నయ్యలారా, స్వాము డబ్బు పెట్టి కడితే స్వామి పేరు ఉంటాది, నా పేరేముంటుంది? నా పేరేముంటది. అలాగనే అత్తవారి దగ్గర దాచుకుంటుంది. 7 నియమాలు పట్టుకొచ్చింది. అత్తవారికి తెలియకుండా దాచుకుందని పుట్టింటి గారు తెచ్చింది. అంటే పుట్టింటి వారికి ఎంతో కొంత కలాలే. కళాపోతండి 200 రూపాయలు ఇచ్చిందండి. అవునా? అంటే పుట్టింటి గాని చేస్తే అది ముందుకు పెట్టుకుంటారంట. అంటే అత్తంటికి పుట్టింటికి దాంపత్యం కలిసి ఉండాలని ఆ 3 నియమాలు పట్టుకొచ్చింది. 10 నియమాలు పట్టుకొచ్చి పనివారి దోసట్లో పోస్తుంది. పనివారందరూ కూడా పని మొదలేస్తున్నారు. నాయన ఆ బాడితని సిక్కేరు ఆ బండారాలు, రంపాన్ని కోసేరు ఆ నల్లారా, స్వాముల వారి గర్భగుడి ఎదురుకుండా 4 స్తంభాల మండపం ఉంటుందండి. దాన్నే గొల్లవారి మండపం అని రాస్తుంటుంది. ఆనాడటండి ఆ మండపం నుంచి దర్శనానికి వెళ్ళేవారట పూర్వం. అవునండి. ఇప్పుడు మొత్తం తిరుపతి అంతా తిరిగి వస్తున్నాం మనం అందరం కూడా, అంతే కదా. మరి ఎప్పుడైతే గొల్లవారి అచ్చమ్మ మండపం కట్టి పెట్టారు, స్వాముల వారి పేరు పెట్టి వ్యాకారం దిద్దారు, అచ్చమ్మ పేరిట మండపం కట్టారు. తెల్లారి పొద్దున్న పనివారందరూ వెళ్ళిపోయారు. తెల్లారి పొద్దున గొల్లవారి అచ్చమ్మ వచ్చి మండపం చూసుకుంది. ఆహా, ఎంత శృంగారంగా కట్టారు మా ఎన్నీలో. ఈ మండపం మీద ఏ వేస్తే నా పేరు ఉంటాది. కంచి కాళహస్తి అడవులకి వెళ్ళి జోడ కోతి పిల్లల్ని తీసుకొచ్చి, ఒక మొక్కోతి పిల్ల, ఒక ఆడకోత పిల్ల తీసుకొచ్చి మండపం మీద వేసింది. మరి పెరగాలంటే ఏదో పెట్టాలి కదా. శనగపప్పు పట్టుకొచ్చి చేసింది. ఆ కోతులు ఎలాగున్నాయి? ఆ కోతి కాకోతి ఎగ పెరిగినాయి. ఆ వేళ వేళల కింద మందాలయ్యా. అంటేనండి పూర్వం తిరుపతి వెళ్ళినట్టు వారికి అచ్చమ్మ గారు కోతులు కనిపించాయట. వదిలి గారు పాపం ఇప్పుడు దాకా బతిమాలేరేమో, సైతిగా చల్లగా గోవిందన్నమ్మ అందరూ ఒకసారి ఉన్న మట్టికి అందరూ కూడా ఏడుకొండల వాడ గోవింద అంటేనండి మరి ఇక్కడ నుంచి మనం పాడుతున్నాం. మరి ఈ టైము చల్లగా లేసే టైము. ఏమండి? ఎవరికైనా నిద్ర టైమే. నిద్రను బంధించాలి అంటే గోవింద అనాలి. గోవింద అన్ని నామాల్లో కన్నా గొప్ప నామం గోవింద నామం అండి.